నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ప్రకటించాలి. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు టెక్స్టైల్ పార్కుకు బాపూజీ పేరు పెట్టడం హర్షణీయం. బాపూజీ కలలను సాకారం చేద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాపూజీ వర్ధంతి వేడుకలు పెద్ద ఎత్తున హాజరైన పద్మశాలి కులస్తులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు నివాళులు. స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం పద్మశాలి కుల బాంధవులకు ఉందని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు పిలుపునిచ్చారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకలను కులస్తులు ఘనంగా నిర్వహించారు. వరంగల్ కొత్తవాడ హంటర్ రోడ్డులోని పద్మశాలి సంఘ భవనంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి నేతలు పూలమాల వేసి నివాళులర్పించి జై మార్కండేయ, జై పద్మశాలి నినాదాలతో పోరెత్తించారు. ఈ సందర్భంగా వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ విశేష కృషి చేశారని, ఆయన సేవలు బీసీ సమాజం మర్చిపోలేనిదని అన్నారు. బీసీల ఐక్యత కోసం, బీసీల రాజ్యాధికారం కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. వరంగల్లోని టెక్స్టైల్ పార్కు లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఆయన ఆలోచనలు, ఆశయాలను తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పద్మశాలీలు రాజకీయంగా మరింత పరిణతి పొందాలని, భవిష్యత్తులో రాజకీయ రంగంలో మరింతగా రాణించాలని పిలుపునిచ్చారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. లక్ష్మణ్ బాబూజీ ఆశయాలను తీస్తా అనులి జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై పద్మశాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను, జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 21, 2012 రోజు ఆయన స్వర్గస్థులైనారు. ఆ సందర్భంగా 12వ వర్ధంతి మనం ఇప్పుడు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మనము పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నాము. ఈ సందర్భంగా ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ వర్ధనపేట మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి వివరిస్తారు. చైర్మన్ గారు మాట్లాడండి. ఇట్లా అడ్డానే అదే మాట్లాడండి. ఇస్తాడు అంటే ఆనందం ఇక్కడ తెలుసు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా చాలా సంతోషం. సంవత్సరం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఉంది, కానీ వర్ధంతిని మాత్రం చేయడం లేదు. దాన్ని వెంటనే వచ్చే సంవత్సరం నుంచి అయినా ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని వర్ధంతిని కూడా అఫీషియల్గా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తర్వాత ప్రభుత్వం ఈ మధ్యన టెక్స్టైల్ హ్యాండ్లూమ్ పార్కులకు వారి యొక్క పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి వారు సామాజిక, సాంఘికంగా, అదేవిధంగా పెద్ద ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, తెలంగాణ యోధుడిగా చచ్చేంత వరకు తనకు ముఖ్యమంత్రి ఇస్తా అన్న కూడా ఇందిరాగాంధీ వద్దని చెప్పి రాష్ట్రం ఇస్తే చాలని చెప్పినటువంటి గొప్ప యోధుడు, మరి శీలవంతుడు, ధైర్యవంతుడు, మరి స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా తెలంగాణ పోరాట యోధుడు, రజాకారులకు వ్యతిరేకంగా మరి బాంబు వేసినటువంటి
మన నాయకుడు. అటువంటి నాయకునికి ఈ దేశంలో అంబేద్కర్, మహాత్మా ఫూలే ఏ విధంగానైతే వాళ్ళ జీవితాలు ఉండేనో ఆ విధంగా జీవితాలతో సమానంగా కొండా లక్ష్మణ్ బాపూజీ మరి దక్షిణ రాష్ట్రాల నుంచి ఎదిగి సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసినటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న కూడా ఇవ్వాలి. దాని కొరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రికమెండ్ చేయాలి కేంద్రానికి ఈ సందర్భంగా మనం చేస్తూ ముగిస్తాం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి 12వ సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. మనం వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పద్మశాలి ముందడుగేసి ఇతర కులాలను కూడా సమీకరించి రాబోయే రోజులల్లో జనవర్గీకరణ గురించి దాన్ని ముమ్మరం చేయవలసిన గురుతర బాధ్యత, వారు ఇచ్చిన సందేశం మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కొంత అణగదొక్కాలంటే మనము ఐక్యత కావాల్సిన గురుతర బాధ్యత బీసీ సంఘాల మీద ఉన్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీ సంఘాల గురించి, పద్మశాలి ఐక్యత గురించి ఎనలేని కృషి చేసిన మహానేత. అతని ఆశయాలకు మనం అనుగుణంగా ప్రతి ఇంటిని తట్టి పద్మశాలీలను నమోదు చేయవలసిన బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తీసుకుంటున్నా. జై తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కాకుండా మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా తన ఇంటిని తెలంగాణ పోరాటం కొరకు తన ఇంటిని అంకితం చేసినటువంటి ఒక గొప్ప తెలంగాణ జాతిపిత మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఇవాళ ఆయన అగ్రవర్ణాలకు ధీటుగా ఇవాళ రాజకీయాలలో కానీ, స్వాతంత్ర ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ ఆయన ముందుండి నడిపించినటువంటి ఒక గొప్ప నేత. ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంలో ఈరోజు గోపాలస్వామి గుడి వద్ద ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మరి వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు, స్థానికులు, మరి కుల బాంధవులు అందరూ కలిసి ఇవాళ వారికి నివాళులు అర్పించి ఈరోజు మరి ఇంతమంది వచ్చి నివాళులు అర్పించినందుకు మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వారి ఆశయాలు ఏంటంటే రాజకీయం కోసం ఆయన పదవినే త్యాగం చేసి ఇవాళ తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆశయాలను రాబోయే రోజులలో వారిని కొనసాగించి వారి ఆశయాలకు మనం అనుగుణంగా మెదలాలని వరంగల్, హన్మకొండ జిల్లా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా గ్రామాన చైతన్యపరిచి ఇవాళ బీసీ కులగణన చేసి బీసీలకు, మన పద్మశాలీలకు రాబోయే రోజులలో రాజకీయ లబ్ధి కోసము సర్పంచాలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు కార్పొరేటర్లు, ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ వచ్చే విధంగా మనం చైతన్యపరిచి అందరం మనం రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతిని హన్మకొండ జిల్లా కేంద్రంలో అంటర్ రోడ్లోని విగ్రహానికి అందరూ కూడా ప్రముఖులు, హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలి ప్రముఖులందరూ చేత పూల మాలలు అలంకరించి వర్ధంతిని నివాళులు ఘనంగా అర్పించి పద్మశాలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర యోధుడు, మరి కనీవిని ప్రముఖ న్యాయవాది, బడుగు బలహీన వర్గాలకు అనేక విషయాల్లో చేయూతనిచ్చినటువంటి వ్యక్తి. మరి గతంలోనే పద్మశాలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పరపతి సంఘాల వ్యవస్థను నెలకొల్పి సంఘాల యొక్క పటిష్టత గురించి, సంఘాల యొక్క గౌరవం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసి మొత్తం యావత్ ప్రపంచానికి కూడా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి పేరు మీద ఈ మధ్యలో ప్రభుత్వం గారు IIHTని, అట్లాగే మన ఈ మధ్యన బాపూజీ గారి పేరు పెట్టడం మేమంతా కూడా హర్షిస్తున్నాము. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ గత ప్రభుత్వానికి ఈ మధ్యలో ఇచ్చినటువంటి చాలామంది అధికారులకు కూడా మరి మిగతా చాకల ఐలమ్మకు కానీ, మరి సర్దార్ పాపన్నకు కానీ వీరందరికీ వర్ధంతిని కూడా ప్రభుత్వము మరి వారి యొక్క కర్తృత్వం చేస్తున్నది, అధికారికంగా చేస్తున్నది. మరి ఈ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వర్ధంతిని కనీసం వచ్చే సంవత్సరం జనైనా కూడా
ప్రభుత్వం ఖర్చులతోటి అధికారికంగా నిర్వహించాలనేది కూడా మరి మేమంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వరంగల్లో ఇవాళ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరినీ కూడా బీసీలు చైతన్యవంతులు కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి, పద్మశాలీలకు కూడా నాయకత్వం పెరగాలని చెప్పి ఉద్దేశంగా తన ఆశయం ఏదైతే ఉన్నదో ఆశయం పూరించడంలో పద్మశాలీలందరూ కూడా ముందుంటారని చెప్పి తెలియజేస్తూ బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకుపోదామని తన ఆశయాలను అనుగుణంగా నడుస్తామని చెప్పి తెలియజేస్తుంది.